గుంటూరు కారం మూవీ రివ్యూ చూద్దాం. అంతకన్నా ముందు మైసూర్ ఫ్యాన్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ మీద ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే ముందుగా అయితే వదులుకోండి. అంతకన్నా ముందు ఈ వీడియో చూడండి. చూడంగానే మజా వచ్చిందా? ఇలాంటి ట్రైలర్ లో చూపించిన హై బీజిఎం అలాగే క్వాలిటీ తప్పించి మూవీలో ఏం కంటెంట్ అయితే లేదని చెప్పవచ్చు. రెగ్యులర్ లాగే త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మన ముందుకు వచ్చాడు. అన్ని మూవీ లాగా అయితే ఈ మూవీ అయితే వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అయితే లేట్ చేయకుండా స్టోరీకి అయితే వెళ్దాం. వైరవ సుందర అంటే రమేష్ కృష్ణ, రాయల్ సత్యం కొడుకు వీర వెంకటరమణ అలియాస్ రమణ అంటే మహేష్ బాబు. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి దగ్గర పెరుగుతాడు. అయితే వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది. అయితే ఆమె తండ్రి వైర వెంకట స్వామి అన్ని తనే రాజకీయ చక్రాలు తిప్పుతుంటాడు. అయితే వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి అలాగే మొదటి కొడుకు అడ్డంగా మారకూడదని భావించే వెంకటస్వామి రమణతో అగ్రిమెంట్ పై సంతకం అయితే పెట్టించుకుంటాడు. అయితే ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే వసుంధరకు పుట్టిన రెండో కొడుకుని ఆమె వారసుడికి అయితే రాజకీయాలకు తీసుకొచ్చి అయితే తల్లిని ఎంతో ప్రేమించిన రమణ అగ్రిమెంట్ పై సంతకం పెట్టడానికి నిరాకరిస్తున్నాడు. అయితే దీంట్లో జరిగే కొన్ని సిచ్యువేషన్లే మూవీ డ్రామాగా అయితే నడిచింది. అయితే చిన్న కంటెంట్ తో వచ్చి మూవీ మాత్రం చాలా ల్యాగ్ చేసిందని చెప్పాలి. రెగ్యులర్ లాగే త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో అయితే మన ముందుకు వస్తుంటాడు. అయితే అవి మంచిగా సక్సెస్ అయ్యాయి, కానీ మూవీ మాత్రం చాలా బోల్తా కొట్టిందని చెప్పాలి. అయితే ఏ మాత్రం కంటెంట్ లేని మూవీతో మన మహేష్ బాబుని మంచి స్టార్ని అయితే ఈ మూవీలో అయితే జఫాగా చేశాడని చెప్పాలి. మరి ఈ మూవీ మాత్రం చూసిన మాత్రం ఏమాత్రం కనెక్ట్ అయ్యేలాగా ఒక సీన్స్ కూడా లేదు. మహా అయితే శ్రీలీల డ్యాన్స్ అలాగే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తో పాటు తన యాటిట్యూడ్ అయితే మూవీ ప్లస్ అని చెప్పాలి. మిగతా హీరోయిన్ తీసుకున్న సెకండ్ హీరోయిన్ ని తన ఏమాత్రం క్యారెక్టరైజేషన్ లేదని చెప్పాలి. అలాగే ఈ మూవీలో మాత్రం యాక్షన్ సీన్స్ అలాగే శ్రీలేషన్ స్టెప్పులు అలాగే కొన్ని సాంగ్స్ మాత్రం తప్పించి మూవీలో అయితే ఏమాత్రం కంటెంట్ లేదు. అయితే చాలా వరకు త్రివిక్రమ్ తన పెన్నతో రాయలేని స్టోరీ అనుకుంటా. మరి మామూలుగా మైండ్లో అనుకుని వచ్చే స్టోరీ తీసినట్టే ఉంది. ఏమాత్రం ఆడియన్స్కి అయితే కొత్తదనం లేని మూవీగా అనిపిస్తుంది. కానీ మహేష్ బాబు యాటిట్యూడ్ అలాగే తన పర్ఫార్మెన్స్ మాత్రం ఈ మూవీలో కొంచెం కొత్తగా ఉందని చెప్పాలి. అలాగే తల్లి ప్రేమ కోసం పొందే కొన్ని సిచ్యువేషన్ సీన్స్ అయితే కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ అయితే ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయ్యేలా అయితే కొన్ని అయితే ఉన్నాయి. కానీ ఎక్కువ ల్యాక్ సీన్స్తో పాటు కొన్ని బోరింగ్ కామెడీ సీన్స్ అయితే చాలా అయితే వరకు ఆడియన్స్కి అయితే ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అలాగే బలమైన స్టోరీ అయితే దీంట్లో లేదని చెప్పవచ్చు ఒక ముక్కలో. ఇక త్రివిక్రమ్ తీసిన కొన్ని సినిమాలు పరంగా చూస్తే ఈ మూవీ అయితే తన చిన్న పక్క కూడా రాదని చెప్పాలి. ఇదివరకు తీసిన అజ్ఞాతవాసి చాలా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో పోలిస్తే దానికన్నా పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి ఈ మూవీ. మరి ఈ మూవీతో అయితే త్రివిక్రమ్ ఇంకోసారైనా తన రైటింగ్ స్కిల్స్ తో పాటు కొంచెం మెంటాలిటీ కూడా మార్చాలని చెప్పాలి. ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ గా వచ్చి మూవీ తీసిన కన్నా కొంచెం ఆలోచించి స్టార్స్ తో తీస్తే బాగుంటుంది. లేదంటే మరి డైరెక్టర్ వదులుకోవాల్సిందని చెప్పాలి. మరి మూవీ ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరీ లేటెస్ట్ ఛానల్